A very good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. In that, today's topic is operation and maintain problems of gas turbine power plant. The outline of my presentation is in the gas turbine power plant. We are going to discuss about operation and maintenance of gas turbine and problems on gas turbine power plants. సో ఆపరేషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. సో గ్యాస్ టర్బైన్స్ అనేది మనకి ఆపరేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాలి, అలాంటి టర్బైన్స్ ని షట్ డౌన్ చేసుకోవాలి. సో ఆపరేషన్ ఈజ్ ఆఫ్ టూ స్టెప్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్టార్టింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్, సెకండ్ వన్ ఈజ్ షట్ డౌన్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్. దాంట్లో ఫస్ట్ వన్ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎనీ గ్యాస్ టర్బైన్ ఫ్రమ్ రెస్ట్ to its rated speed requires a certain order of events to be accomplished either manually or automatically. సో మనకి ఏదైనా ఒక గ్యాస్ టర్బైన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అంటే రెస్ట్ దగ్గర నుంచి మనకి సమ్ స్పీడ్ తోటి అనేది ఇది రొటేట్ అవ్వాలి, మాన్యువల్ గా కానీ ఆటోమేటికల్ గా కానీ. ఓకేనండి. సో ద మేజర్ స్టెప్స్ ఇన్ సీక్వెన్సింగ్ ఆర్ క్రాంకింగ్, ఇగ్నిషన్, యాక్సలరేటర్ అండ్ గవర్నింగ్. సో మనకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి సమ్ స్పీడ్ తోటి రన్ అవ్వాలి అంటే 4 స్టెప్స్ ఉన్నాయండి. సో ఏమేమి స్టెప్స్? క్రాంకింగ్, ఇగ్నిషన్, యాక్సలరేటింగ్ అండ్ గవర్నింగ్ అని. సో ఈ 4 స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూస్తామండి. ద ఫాలోయింగ్ ఈజ్ టిపికల్ స్టార్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్. సో గ్యాస్ టర్బైన్స్ స్టార్ట్ చేసుకోవడం కోసం ఈ సీక్వెన్స్ ని మెయింటైన్ చేస్తే చాలండి. ఫస్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్ పవర్ ఇల్యూమినేట్స్ ఆల్ ద మాల్ ఫంక్షన్ లైట్స్. సో మనకి కంట్రోల్ పవర్ సిస్టమ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎలిమినేట్ చేసుకుంటామండి మాల్ ఫంక్షన్ లైట్స్ కి. నెక్స్ట్ వన్ ఈస్ ఆపరేట్స్ రెడ్ స్విచ్ టు రీసెట్ మాల్ ఫంక్షన్ సర్క్యూట్స్. సో మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే స్విచ్ ని రీసెట్ చేసుకుంటాం. ఓకేనండి. సో రీసెట్ చేసుకోవడం వల్ల అంతకు ముందు ఉన్న సర్క్యూట్స్ అన్ని మళ్ళీ రీసెట్ కి వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ కి వస్తుందండి. So by doing this, malfunction lights go off and all control device assumes the conditions of starting. సో ఎప్పుడైతే మనం రీసెట్ బటన్ ని స్టార్ట్ చేసామో అప్పుడు మనకి ఏమవుతుందంటే లైట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆఫ్ అవుతాయి. సో ఆఫ్ అయిపోతే మన కంట్రోల్ డివైసెస్ అన్ని మనకి కండిషన్స్ ఆఫ్ స్టార్టింగ్ అనేసి వస్తుందండి. ఓకే. ఆపరేట్ స్టార్ట్ స్విచ్ టు ఇగ్నైట్ స్టార్టింగ్ సీక్వెన్స్. సో ఎప్పుడైతే మనం ఆపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామంటే గ్యాస్ టర్బైన్స్ రన్ చేద్దాం అనుకున్నాం అప్పుడు స్టార్ట్ స్విచ్ అనేది చేస్తామండి, బటన్ క్లిక్ చేస్తాం. సో బై డూయింగ్ దిస్ లూబ్ ఆయిల్ అండ్ కూలింగ్ ఫ్యాన్ స్టార్ట్స్. ఇఫ్ దెర్ ఆర్ సపరేట్ స్విచెస్ ఫర్ దీస్ ఆపరేట్స్ దీస్. సో ఫస్ట్ మనం స్టార్ట్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాస్ టర్బైన్ లోకి లూబ్రికెంట్ ఆయిల్ పంప్ అండ్ కూలింగ్ ఫ్యాన్ స్విచ్ అనేది ఫస్ట్ ఆన్ చేసుకోవాలండి. సో ఈ రెండు కాంబినేషన్ అయినా ఉంటాయి, లేకపోతే సపరేట్ స్విచెస్ ద్వారా మనం వీటి రెండింటిని ఆపరేట్ చేసుకుంటాం. వెన్ లూబ్రికేటింగ్ ఆయిల్ రీచెస్ ఏ ప్రీసెట్ ప్రెషర్, the starter is energized and cranking of the engine begins. సో మనకి ఎప్పటికైతే లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మనకి రీచ్ అవ్వాల్సిన ప్రెషర్ కి అంటే మన సర్టైన్ ప్రెషర్ కి రీచ్ అవుతుందో స్టార్టర్ అనేది ఎనర్జైజ్డ్ అవుతుంది. సో దానివల్ల అనమాట క్రాంకింగ్ ఆఫ్ ఇంజన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. విత్ ద క్రాకింగ్ ఆఫ్ ద ఇంజన్ ఆఫ్ స్టార్టర్, ద ఇంజన్ అండ్ ఎగ్జాస్ట్ డక్ట్స్ ఆర్ పర్జ్డ్ ఆఫ్ ఎనీ కంబస్టిబుల్ గ్యాసెస్ దట్ మైట్ మే బి ప్రెసెంట్. సో మనకి ఇంజిన్ అనేది ఎప్పుడైతే మనకి క్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుందో సో దానివల్ల మనకి ఇంజిన్ అనేది ఎగ్జాస్ట్ దాని నుంచి కంబషన్ గ్యాసెస్ నుంచి ఏమైనా ఉంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫస్ట్ రిమూవ్ అవుతుంది అనమాట. సో డ్యూరింగ్ ద క్రాకింగ్ సైకిల్ ద ఫ్యూయల్ బూస్ట్ పంప్ ఈజ్ యూజ్డ్ అండ్ ఆపరేట్ ద ఇంక్రీజెస్ ఫ్యూయల్ ప్రెషర్. సో ఈ క్రాకింగ్ సైకిల్ ఏమవుతుందంటే అండి ఫ్యూయల్ అనేది మనకి ఫ్యూయల్ బూస్ట్ అనేది పంప్ నుంచి పాస్ అవుతుంది. సో దానివల్ల మనకి ఫ్యూయల్ యొక్క ప్రెషర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనండి. Next, as soon as the fuel pressure has reached a prescribed minimum value of fuel and ignition switches are turned on provide a preset turbine speed has been reached. సో మనకి ఎప్పుడైతే మనకి ఫ్యూయల్ అనేది ప్రెషర్ రీచ్ అవుతుందో అప్పుడు మనకి మినిమం వాల్యూ అంటే ఫ్యూయల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో మినిమం వాల్యూ అనేది అటైన్ అవుతుంది ఫ్యూయల్ కి. సో దానివల్ల మనకి ఇగ్నిషన్ స్విచెస్ ని మనం టర్న్ ఆన్ చేస్తాం. సో టర్న్ ఆన్ చేసిన వెంటనే మనకి టర్బైన్ స్పీడ్ అనేది సెట్ చేసుకుంటానండి. సో అంటే ఫ్యూయల్ అనేది ఎంత సప్లై చేసుకున్నామో దాన్ని బట్టి మనకి టర్బైన్ యొక్క స్పీడ్ అనేది మనకి సెట్ చేసుకుంటాం. సో ద టర్బైన్ యాక్సలరేట్స్ డ్యూ టు ద కంబషన్ ఆఫ్ ద ఫ్యూయల్. సో మనకి టర్బైన్ ఎప్పుడు రన్ అవుతుంది? ఫ్యూయల్ అనేది కంప్లీట్ కంబషన్ జరిగితే మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి టర్బైన్ అనేది రన్ అవుతుంది. And assistance of the cracking model. Okay,
At the preset value, say it is of order 70% of the rated speed, the starter and ignition are cut off automatically. So మనకి ఎప్పుడైతే స్పీడ్ ని 70% రేటెడ్ స్పీడ్ కి ఫిక్స్ చేసుకుంటామో స్టార్టర్ అండ్ ఇగ్నిషన్ అనేది ఆటోమేటికల్ గా మనకి ఆటోమేటిక్ గా రన్ అవుతాయండి. ఓకే, సో ద టర్బైన్ బికమ్స్ సెల్ఫ్ సస్టైనబుల్ అండ్ యాక్సలరేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఆఫ్ ఇట్స్ గవర్నర్డ్ స్పీడ్ టిల్ ద గవర్నింగ్ సిస్టమ్ టేక్స్ ఓవర్ ద కంట్రోల్. సో టర్బైన్ అనేది అప్పుడు ఆటోమేటిక్ గా అది సెల్ఫ్ రన్ అవుతుందండి. సో దానివల్ల మనకి స్పీడ్ ని గవర్నింగ్ చేసుకుంటూ మనకి ప్రాసెస్ మొత్తాన్ని మనకి కంట్రోల్ చేసుకుంటాం. అంటే 70% కన్నా ఎక్కువ ఉంటే మనం గవర్నింగ్ చేసుకొని ప్రాసెస్ ని కంట్రోల్ చేసుకుంటాం అండి. సో ఇది ఆపరేటింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఏం చేస్తాము, పవర్స్ అన్నిటిని ఫస్ట్ మనం లైట్స్ అన్నిటిని చూస్తామండి. సో రీసెట్ బటన్ చేసుకుంటే లైట్స్ అన్ని మనకి ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన వెంటనే ఏమవుతుందంటే కంట్రోల్ డివైసెస్ అనేవి స్టార్టింగ్ వస్తాయి. సో స్టార్టింగ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆయిల్ పంప్ అండ్ లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ అండ్ కూలింగ్ ఫ్యాన్ స్విచ్ అనేది ఆన్ చేయాలి. లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ ఎందుకోసం, మనకి ఫ్రిక్షన్ లోపల కాంపోనెంట్స్ ఏమైనా రన్ అవ్వకపోతే ఆక్సిలరీస్ వాటిని ఫ్రీగా రన్ చేసుకోవడం కోసం, కూలింగ్ ఫ్యాన్ మనకి కూల్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో లూబ్రికేటింగ్ ఆయిల్ సర్టెన్ ప్రెషర్ కి రీచ్ అయిన తర్వాత ఇంజిన్ లో క్రాకింగ్ స్టార్ట్ అవుతుందండి. సో దానివల్ల కంబషన్ ఆఫ్ గ్యాసెస్ స్టార్ట్ అయ్యి మనకి ఫ్యూయల్ అనేది పంప్ అవుతుంది. సో ఫ్యూయల్ పంప్ అయిన తర్వాత ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో కంప్రెసర్ నుంచి కంప్రెసర్ ఎయిర్, సో మనకి కంబషన్ జరిగిన తర్వాత మనకి టర్బైన్ అనేది రన్ అవుతుంది. సో కంబషన్ జరిగిన తర్వాత కంప్లీట్ గా ఫ్లూ గ్యాసెస్ రిలీజ్ అయిన తర్వాత టర్బైన్ రన్ అవుతుంది. సో టర్బైన్ యొక్క స్పీడ్ ఎంత వరకు ఉండాలి, 70% ఆఫ్ రేటెడ్ స్పీడ్ ఉండాలి. సో అంతకన్నా మనం ఎక్కువ ఉంటే మనం గవర్నింగ్ ఆపరేషన్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్ గా మనకి కట్ ఆఫ్ చేసుకుంటామండి. సో దీనివల్ల మనకి గ్యాస్ టర్బైన్ అనేది రన్ అవుతుంది. సో టర్బైన్ రన్ అవుతుంటే దాని నుంచి వర్క్ జనరేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కన్సంప్షన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ షట్ డౌన్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్. ఓకే, సో మనం ఆపరేటింగ్ చూసాం కదండి. సో ఆపరేషన్ తర్వాత షట్ డౌన్ ప్రాసెస్ ఎలా అనేది చూడండి. టు స్టాప్ ద గ్యాస్ టర్బైన్ ఫ్యూయల్ సప్లై మస్ట్ బి టర్న్డ్ ఆఫ్. సో మనకి గ్యాస్ టర్బైన్ రన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫ్యూయల్ సప్లైని ఆఫ్ చేసుకోవాలండి. సో దిస్ ఈస్ అకంపెన్షన్డ్ బై క్లోజింగ్ ద ఫ్యూయల్ వాల్వ్ ఐదర్ మాన్యువల్లీ ఆర్ బై de-energizer అండ్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ వాల్వ్. సో మనకి ఫ్యూయల్ సప్లై రాకూడదండి. సో ఫ్యూయల్ సప్లై రాకపోతే గ్యాస్ టర్బైన్ క్లోజ్ అవుతుంది అనుకున్నాం కదా. సో అలా క్లోజ్ అవ్వడానికి మనకి ఫ్యూయల్ యొక్క వాల్వ్ అనేది మాన్యువల్ గా ఆఫ్ చేసుకోవాలి. ఆర్ మనకి ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది కదండి ఆపరేటింగ్ వాల్వ్, దాన్ని డీజనరేట్ చేసుకోవాలి, డీఎనర్జైజ్ చేసుకోవాలి. సో ఈ రెండింటి వల్ల మనకి షట్ డౌన్ అవుతుందండి. సో ఇన్ కేసెస్ వేర్ స్లీవ్స్ బేరింగ్స్ ఆర్ యూస్, circulation of lubricating oil to bearing after shutdown is necessary for the cooling. సో ఇక్కడ మనం ఏమవుతుందంటే అండి, దీనివల్ల మనకి స్లీవ్ బేరింగ్స్ అనేవి మనం యూజ్ చేస్తామండి ఆపరేటింగ్ ఫ్యూయల్ వాల్వ్స్ కానీ వీటి కోసం. సో దానివల్ల ఏమవుతుందంటే లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది బేరింగ్స్ కి షట్ డౌన్ అయినా కూడా మనకి కూల్ చేస్తుందండి. సో ఇలా మనకి గ్యాస్ టర్బైన్ ని మనం కూల్ చేస్తామండి. ఓకే, సో ఆపరేటింగ్ అండ్ షట్ డౌన్. ఓకేనండి, గ్యాస్ టర్బైన్స్. నెక్స్ట్ చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్. ఓకేనండి, సో ద టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ విచ్ ఈస్ డన్ ఆన్ ఏ గ్యాస్ టర్బైన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎ స్టీమ్ టర్బైన్. సో మనకి స్టీమ్ టర్బైన్స్ ఎలా మెయింటైన్ చేస్తామంటే అలానే గ్యాస్ టర్బైన్స్ ని కూడా మెయింటైన్ చేస్తామండి. ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మోస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్ ఎక్విప్మెంట్, forced outages are frequently caused at least in one part by an adequate maintenance. సో మనకి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ ఎక్విప్మెంట్స్ అనేవి మనకి ఫోర్స్ గా అవుట్లెట్ నుంచి క్లోజ్ అవుతుందండి. దాని యొక్క మెయింటెనెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ద బేసిక్ పర్పస్ ఆఫ్ ఏ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఆర్ టు రెడ్యూస్ ఫోర్స్డ్ అవుటేజెస్. సో మనకి బేసిక్ గా మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ని మనకి ఫోర్స్డ్ అవుటేజెస్ ని రెడ్యూస్ చేసుకుంటే దానివల్ల మనకి మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ని బేసిక్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందండి. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ సబ్సిస్టమ్స్ ఆఫ్ ఏ గ్యాస్ టర్బైన్ ఫర్ విచ్ ద మ్యానుఫ్యాక్చర్ ప్రెజెంట్ మెయింటెనెన్స్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకి బేసిక్ ప్రిన్సిపల్ సబ్ సిస్టమ్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ రన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో ఏమేంటి, turbine gears. So turbines gears అండి. నెక్స్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఎన్ ఎక్విప్మెంట్, క్లచెస్ అండ్ కప్లింగ్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్, ఫ్యూయల్ సిస్టమ్. ఓకే, సో ఫ్యూయల్ సిస్టమ్ నుంచి మనకి ఫ్యూయల్ అనేది సప్లై అవుతుందండి. న్యూమాటిక్ సిస్టమ్, సో ఎయిర్ సప్లై అండి. ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఇన్ కేస్ ఫైర్ ఏమన్నా బర్న్ అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఫైర్ ప్రొటెక్టెడ్ సిస్టమ్ అండి. కంట్రోల్ ఎక్విప్మెంట్, సో ఈ గ్యాస్ టర్బైన్స్ రన్ అవుతున్నప్పుడు మనకి ప్రెషర్ వాటిని రెగ్యులేట్ చేసుకోవడం కోసం కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అండి. జనరేటర్ ఎగ్జైటర్,
సో మనకి జనరేటర్ ని యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం కదండి. సో జనరేటర్ అనేది మనకి ఎలక్ట్రికల్ కంట్రోల్స్ అండి. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్స్ లో ఆక్సిలరీ గేర్స్ అండ్ మెయిన్ గేర్స్ ని బేస్ చేసుకొని మనకి రీజనరేటర్స్, క్లోజర్ సిస్టమ్స్ అనేవి రన్ అవుతాయి అనుకున్నాం కదండి. సో దానికోసం ఆక్సిలరీ గేరింగ్స్ అండ్ మెయిన్ గేరింగ్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి గ్యాస్ టర్బైన్స్. ఓకే, గ్యాస్ టర్బైన్స్ అంటే టర్బైన్స్ ని మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవాలండి. సో టర్బైన్స్ లో మనకి ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రెషర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందండి. సో వర్క్ అవుట్పుట్ అనేది జరుగుతుందండి. సో వర్క్ ఇన్పుట్ వచ్చేటప్పటికి కంప్రెసర్, వర్క్ అవుట్పుట్ వచ్చేటప్పటికి టర్బైన్స్ జనరేట్ అవుతుందండి. లూబ్రికేటింగ్ ఆయిల్ సిస్టమ్. సో మనకి జనరల్ గా మనకి ఫ్యూయల్ సప్లై చేసుకునేటప్పుడు ఆయిల్ సప్లై చేసుకుంటే అండ్ ఇంజిన్ యొక్క కాంపోనెంట్స్ అనేవి ఫ్రీగా రన్ అవడం కోసం లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ ఓవర్ స్పీడ్ ప్రొటెక్షన్. మనకి టర్బైన్స్ అనేది స్పీడ్ అనేది ఎక్కువగా రన్ అవుతుంటే దాని యొక్క స్పీడ్ ని మనం రెగ్యులేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ టెంపరేచర్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్. సో మనకి గ్యాస్ ఇంజిన్స్ అనేది రన్ అవుతున్నప్పుడు హై టెంపరేచర్స్ అనేది రీచ్ అవుతాయి కదండి కంబషన్ ఛాంబర్స్ లో. సో ఆ టెంపరేచర్స్ ని కంట్రోల్ చేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఏంటంటే కంబషన్ ఛాంబర్ లోకి మనకి ఎయిర్ అనేది సప్లై చేసుకుంటాం కదండి. సో ఆ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్. సో మనకి గ్యాస్ టర్బైన్స్ అనేవి రన్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ సప్లై కావాలండి. సో దానికి ఎమర్జెన్సీ పవర్ అనేది కావాలండి మోటార్స్ రన్ అవ్వడం కోసం. నెక్స్ట్ రిలేటెడ్ స్టేషన్ ఎక్విప్మెంట్. అంటే మనకి ఇక్కడ నుంచి జనరేట్ చేసుకున్న ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనకి రిలేటెడ్ స్టేషన్స్ కి మనకి పాస్ చేసుకోవాలండి లైన్స్ ద్వారా. ఓకేనా. సో మెయింటెనెన్స్ ఈస్ కాజ్డ్ అవుట్ డైలీ, మంత్లీ, క్వార్టర్లీ, సెమీ యాన్యువల్లీ అండ్ యాన్యువల్లీ. సో మనకి మెయింటెనెన్స్ అనేది ఈ 8 పారామీటర్స్ ని, సో ఈ 8 పారామీటర్స్ ని మనం సబ్ సిస్టమ్స్ అనుకున్నాం కదండి. సో 8 సిస్టమ్స్ అనేవి డైలీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్, క్వార్టర్లీ డైలీ అంటే డైలీ అండి, మంత్లీ అంటే మంత్లీ ఒకసారి, క్వార్టర్లీ అంటే ఓకే 3 మంత్స్ కి ఒకసారి అండి, సెమీ యాన్యువల్లీ మీన్స్ 6 months కి ఒకసారి అండి, యాన్యువల్లీ మీన్స్ ఇయర్ కి ఒకసారి. అంటే ఎక్విప్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం ఇలా మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. సో ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఓవర్హౌల్ ఈస్ కన్సర్న్, ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ గ్యాస్ స్టీమ్ టర్బైన్స్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. సో మనం ఓవరాల్ గా మన ఈ కన్సర్న్ పారామీటర్స్ ని బేస్ చేసుకుంటే స్టీమ్ టర్బైన్స్ కూడా సేమ్ పారామీటర్స్ అనేవి ఉంటాయండి. సో గ్యాస్ టర్బైన్స్ బదులు మనకి స్టీమ్ టర్బైన్స్ అవి ఉంటాయండి. నెక్స్ట్ అడిషనల్ గా మనకి ఫ్యూయల్ సప్లైస్ ఇవన్నీ సేమ్ గా ఉంటాయి. అండ్ స్టీమ్ టర్బైన్స్ వచ్చేటప్పటికి మనకి అడిషనల్ గా యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ ఇవన్నీ యాడ్ అవుతాయండి. ఓకే. నెక్స్ట్ ట్రబుల్ షూట్ అండ్ రెమెడీస్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్స్. సో మనకి ట్రబుల్ షూట్స్ అండ్ గ్యాస్ టర్బైన్స్ రన్ చేసుకోవడానికి రెమెడీస్ ఏంటనేవి చూస్తామండి. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్ మాల్ ఫంక్షన్స్ అండ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ద మాల్ ఫంక్షన్స్. ఓకేనండి. సో ట్రబుల్ షూట్ అండ్ రెమెడీస్ అనుకున్నాం కదండి. సో దాంట్లో ఫస్ట్ వన్ అండి, డ్రాప్ ఇన్ కంప్రెసర్ డిశ్చార్జ్ ప్రెషర్ అండ్ సబ్సిక్వెంట్ డ్రాప్ ఇన్ లోడ్. సో మనకి కంప్రెసర్ యొక్క డిశ్చార్జ్ ప్రెషర్ అనేది సడన్ గా రెడ్యూస్ అవుతుందండి. అండ్ డ్రాప్ ఇన్ లోడ్స్. సో మనకి వర్క్ జరుగుతున్నప్పుడు లోడ్ వేరియేషన్ వస్తుంది. సో దీనికి ట్రబుల్ షూట్స్ ఏంటి, రెమెడీస్ ఏంటి అనేది చూడండి. డర్టీ ఇంటేక్ స్క్రీన్స్ అంటే మనకి ఇన్లెట్ ఎయిర్ అనేది. ఓకే. నెక్స్ట్ డర్టీ కంప్రెసర్ బ్లేడ్స్. సో అంటే టర్బైన్ లోపల బ్లేడ్స్ అనేది మనకి క్లీన్ చేసుకోకపోతే ఓకే ప్రెషర్ డ్రాప్ అనేది మనకి డిశ్చార్జ్ ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో లాస్ ఆఫ్ కంప్రెసర్ బ్లేడ్స్. ఓకే. సో కంప్రెసర్ రన్ అవుతున్నప్పుడు కంప్రెసర్ బ్లేడ్స్ వల్ల మనకి లాసెస్ అనేవి అక్కర్ అవుతుందండి. డ్యామేజ్డ్ లెబ్రిజ్ సిల్స్. ఓకేనండి. నెక్స్ట్ one is smoke or dark stack. Okay. So burner nozzle dirty or won't puff or smoke indicates that carbon is building up around the fuel nozzle and then passing through the turbine, creating rapid waves of the blades, vanes and shrugs. So మనకి ఏమవుతుందంటే అండి, మనకి బర్నర్ కంబస్టర్ లో బర్నర్ యూజ్ చేసుకొని మనకి నాజిల్ ద్వారా మనకి ఫ్యూయల్ అనేది స్ప్రే చేసుకుంటాం కదండి. సో దాని వల్ల డట్స్ అనేది అంటే స్మోక్ అనేది అరైజ్ అవుతుందండి. కప్ స్మాల్ అమౌంట్ ఆర్ పఫ్స్ అంటే మనకి కంబషన్ నుంచి వచ్చిన ఇగ్నిషన్ లైట్స్ పఫ్స్ ఉంటాయి కదండి. ఆఫ్ స్మోక్ ఇండికేట్స్ దాంట్లో స్మోక్ ఉంది అనుకుంటే మనకి కార్బన్ బిల్డింగ్ అరౌండ్ ద ఫ్యూయల్ నాజిల్. సో దానివల్ల ఏమవుతుందంటే నాజిల్ ఫ్యూయల్ యొక్క నాజిల్ కి ఒక లేయర్ అనేది కార్బన్ డిపాజిట్స్ అనేవి ఉంటాయండి. then it passing through the turbine creating సో ఈ కార్బన్ డిపాజిట్స్ లేయర్ ఉండడం వల్ల అండ్ అగైన్ మనకి రన్ అవుతుంది. సో రన్ అవుతున్నప్పుడు మనకి కంబషన్ ఛాంబర్ లో ఈ కార్బన్ డిపాజిట్స్ అనేవి ఎగ్జాస్ట్ గ్యాసెస్ తో కంబైన్ అయ్యి
టర్బైన్స్ నుంచి జర్న్ అవుతుందండి. సో దీని వల్ల ఏమవుతుందంటే టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ అనేవి వేరైపోతాయి, వెయిన్స్ అండ్ స్ట్రట్స్ అనేవి త్వరగా వేరవుతాయి అండి. అండ్ సెకండ్ కండిషన్ ఈస్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యూయల్ టు ద కంబషన్ ఛాంబర్. సో మనకి ఎయిర్ సప్లై ఎక్కువ ఉండి ఫ్యూయల్ యొక్క సప్లై తక్కువగా ఉందనుకోండి కంబషన్ ఛాంబర్ లో ఇన్కంప్లీట్ కంబషన్ ఉంటుంది. లేకపోతే ఫ్యూయల్ అనేది లార్జ్ అమౌంట్ లో ఉండి ఎయిర్ అనేది సారీ ఎయిర్ అనేది తక్కువగా ఉంటే ఇన్కంప్లీట్ కంబషన్. సో ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల కూడా మనకి స్మోక్ ఆర్ డస్ట్ స్లాగ్ అనేది ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ కంబషన్ ఛాంబర్స్ డ్యామేజ్డ్ ఆర్ అవుట్ ఆఫ్ ద పోర్షన్స్. సో కంటిన్యూషన్ గా మనం రన్ చేయడం వల్ల కంబషన్ ఛాంబర్స్ కూడా మనకి డ్యామేజెస్ అక్కర్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి స్మోక్ ఆర్ డస్ట్ స్లాగ్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ స్ప్రెడ్ ఇన్ టర్బైన్ డిశ్చార్జ్ టెంపరేచర్స్. ఓకే, సో టర్బైన్స్ లో మనకి డిశ్చార్జ్ టెంపరేచర్ స్ప్రెడ్స్ ఎలా వేరీ అవుతాయండి. సో బ్యాడ్ థర్మోకపుల్స్. సో టెంపరేచర్స్ అనేవి మెజర్ చేసుకునేటప్పుడు థర్మోకపుల్స్ యూజ్ చేస్తాం కదండి. సో థర్మోకపుల్స్ అనేవి కరెక్ట్ గా లేకపోయినా సరే మనకి వేరియేషన్ వస్తుంది. అన్ఈవెన్ ఫ్యూయల్ టు ద బర్నర్ ఆర్ డర్టీ నాజిల్స్. సో ఫ్యూయల్ అనేది బర్న్ చేసుకోవడానికి బర్నర్స్ అనేవి అన్ఈవెన్ గా ఉన్నా సరే, లేకపోతే నాజిల్స్ డర్టీగా ఉన్నా కూడా మనకి టర్బైన్స్ లో డిశ్చార్జ్ టెంపరేచర్స్ వేరీ అవుతుందండి. నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ డ్యామేజ్ ఆర్ అవుట్ ఆఫ్ ద పోర్షన్స్. సో దానివల్ల కంబషన్ ఛాంబర్స్ లో వేరీ అవుతున్నా కూడా కంబషన్ ఛాంబర్ లో చిన్న డ్యామేజ్ ఉందనుకోండి, సో దానివల్ల హీట్ అనేది సరౌండింగ్స్ కి వెళ్ళిపోతుంది. సో కంబషన్ ఛాంబర్ నుంచి. సో దానివల్ల కూడా డిశ్చార్జ్ టెంపరేచర్స్ అనేవి వేరీ అవుతుందండి. అన్లిట్ బర్నర్స్. సో బర్నర్స్ అనేవి సరిగ్గా లిట్ అవ్వలేదు అనుకోండి, సో దానివల్ల కూడా టర్బైన్ డిశ్చార్జ్ టెంపరేచర్స్ అనేవి వేరియేషన్ వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ హై వీల్ స్పేస్ టెంపరేచర్స్. ఓకేనా, సో మనకి వీల్ యొక్క స్పేస్ టెంపరేచర్స్ అనేది చాలా హైగా ఉండడం వల్ల కూడా మనకి టర్బైన్స్ అనేవి ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి రీజన్స్ ఏంటంటే కూలింగ్ ఆఫ్ ఎయిర్ లైన్స్ ప్లజ్. సో మనకి వీల్స్ లోపల కూలింగ్ ఆఫ్ ఎయిర్ లైన్ స్పేసింగ్స్ ఉన్నాయి కదండి, దానివల్ల. నెక్స్ట్ కూలింగ్ ఎయిర్ హీట్ ఎక్స్చేంజర్ డర్టీ, లీకింగ్ వాటర్ ఆర్ లాస్ ఆఫ్ కూలింగ్ వాటర్. సో మనకి కూలింగ్ ఆఫ్ ఎయిర్ ని హీట్ ఎక్స్చేంజర్స్ ని యూజ్ చేసుకుంటాం కదండి. సో కూలింగ్ సిస్టమ్స్ లో హీట్ ఎక్స్చేంజర్స్ అనేవి డర్టీగా ఉన్నా, వాటర్ అనేవి లాస్ అవుతున్నా సరే, కూలింగ్ వాటర్ లాస్ అవుతున్నా కూడా వేరియేషన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ బ్యాడ్ థర్మోకపుల్స్. నెక్స్ట్ వీల్ స్పేస్ సీల్స్ worn due to the rubs by axial movement of rotors, bow shaft or casing out of round to open seal clearance. ఓకేనండి, సో జనరల్ గా మనకి వీల్ యొక్క స్పేస్ అనేది ఎప్పుడు రౌండ్ అవుతుంది, మనకి యాక్చువల్ మూమెంట్ వల్ల కానీ, లేకపోతే రోటర్ అనేది ట్రస్ట్ బేరింగ్స్ వల్ల కూడా బోన్ అవుతుందండి. ఓకే, సో బోన్ అవుతుందంటే దాని యొక్క లైఫ్ స్పాన్ రెడ్యూస్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కూలింగ్ ఎయిర్ సప్లై నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సో మన కూలింగ్ ఎయిర్ సప్లై సరిగ్గా మనకి జరగలేదు అనుకోండి, దానివల్ల కూడా మనకి వీల్ స్పేసింగ్ టెంపరేచర్స్ అనేవి వేరియేషన్ వస్తుంది. సో దానివల్ల మనకి టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ హై టెంపరేచర్ ఎగ్జాస్ట్, హై టర్బైన్ ఎగ్జాస్ట్ టెంపరేచర్స్. సో మనకి టర్బైన్ నుంచి ఎగ్జాస్ట్ హై టెంపరేచర్స్ ఎందుకు వస్తాయి, ఆ రీజన్స్ ఏమేంటి అంటే లాసెస్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్స్ ఆర్ డామేజ్డ్ ఇన్లెట్ వెయిన్స్. సో మనకి టర్బైన్ బ్లేడ్స్ అనేవి లాస్ అక్కర్ అయినా, లేకపోతే ఇన్లెట్ వ్యాన్స్ అనేవి డ్యామేజ్ అక్కర్ అయినా కూడా మనకి అవుట్లెట్ ఎగ్జాస్ట్ టర్బైన్స్ దగ్గర మనకి టర్బైన్ ఎగ్జాస్ట్ దగ్గర హై టెంపరేచర్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాడ్ థర్మోకపుల్స్. నెక్స్ట్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ కంట్రోలర్ అవుట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో మనకి ఎగ్జాస్ట్ టెంపరేచర్ కంట్రోల్ అనేది మనకి సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోయినా సరే మనకి హై టెంపరేచర్స్ అనేవి ఎగ్జిట్ అవుతాయండి. ఓకే, కంట్రోల్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ బ్లేడ్ టిప్ క్లియరెన్స్ డ్యూ టు రేడియల్ రిప్స్. సో మనకి టర్బైన్ లోపల బ్లేడ్స్ అనేవి మనకి రేడియల్ డైరెక్షన్స్ లో ఉంటాయి కదండి. సో దాని బ్లేడ్ టిప్ అనేది క్లియరెన్స్ అనేది ఇంక్రీజ్ అయినా కూడా మనకి హై ఎగ్జాస్ట్ దగ్గర మనకి హై టెంపరేచర్స్ అచీవ్ అవుతాయి. డర్టీ ఎయిర్ కంప్రెసర్. సో ఎయిర్ కంప్రెసర్ అనేది కూడా డర్టీగా ఉందనుకోండి, సో దానివల్ల మనకి కంప్రెసర్ సరిగ్గా జరగకపోయినా సరే మనకి హై టెంపరేచర్ అటైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ హై టర్బైన్ ఎగ్జాస్ట్ ప్రెషర్స్. సో టర్బైన్స్ ఎగ్జాస్ట్ దగ్గర హై ప్రెషర్స్ అటైన్ అవ్వడానికి టూ రీజన్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ టర్నింగ్ వెయిన్స్ ఇన్ బ్లేడ్ డిశ్చార్జ్ డక్ట్ డ్యామేజ్డ్ ఆర్ మిస్సింగ్. సో బ్లేడ్స్ అనేవి టర్న్ అవుతున్నప్పుడు టర్బైన్ లో డిశ్చార్జ్ దగ్గర వెయిన్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు దాని యొక్క డ్యామేజెస్ వల్ల మనకి ఎగ్జాస్ట్ దగ్గర మనకి హై ప్రెషర్స్ వస్తాయి. నెక్స్ట్ డిశ్చార్జర్ సైలెన్సర్ డ్యామేజ్. సో డిశ్చార్జర్ దగ్గర సైలెన్సర్ డ్యామేజ్ అయినా సరే ప్రెషర్ అనేది ఎక్కువగా అవుట్లెట్ కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద వైబ్రేషన్స్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అవుట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్.
సో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది అడ్జస్ట్ కాకపోయినా సరే మనకి వైబ్రేషన్స్ అనేవి అక్కర్ అవుతాయి. లాసెస్ ఆఫ్ షాఫ్ట్ కప్లింగ్. సో షాఫ్ట్ అనేది మనకి సరిగ్గా కపుల్ చేయకపోయినా సరే మనకి వైబ్రేషన్స్ అక్కర్ అవుతాయి. బౌట్ టర్బైన్ షాఫ్ట్స్. ఓకే, నెక్స్ట్ బ్రోకన్ ఆర్ మిస్సింగ్ టర్బైన్ బ్లేడ్స్. సో బ్లేడ్స్, టర్బైన్ బ్లేడ్స్ అవి ఏమైనా బ్రోక్ అయినా, లేకపోతే నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి బ్రేక్ అయినా, బ్లేడ్స్ అనేవి నెంబర్స్ మిస్ అయినా టర్బైన్ రన్ అవ్వడానికి, జనరల్ గా టర్బైన్ బ్లేడ్స్ 8 to 22 ఉంటాయి కదండి. సో అవి రెడ్యూస్ అయినా కూడా సరే మనకి నెంబర్ తక్కువ ఉన్నా కూడా వైబ్రేషన్స్ అనేవి అక్కర్ అవుతాయండి. నెక్స్ట్ డ్యామేజ్డ్ బేరింగ్స్ డ్యామేజ్ అయినా కూడా. నెక్స్ట్ షాఫ్ట్ మిస్ అలైన్మెంట్. సో టర్బైన్స్ ని జనరేటర్ కానీ లేకపోతే టర్బైన్స్ కంప్రెసర్ కపుల్ చేసుకునేటప్పుడు షాఫ్ట్ అనేది మిస్ అలైన్మెంట్ అయినా కూడా మనకి వైబ్రేషన్స్ అనేవి అక్కర్ అవుతాయండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద లాస్ ఆఫ్ ఫ్యూయల్ ప్రెషర్. సో ఫ్యూయల్ ప్రెషర్ అనేది లాసెస్ ఎప్పుడు అక్కర్ అవుతాయి అంటే ఫ్యూయల్ కంట్రోల్ వాల్వ్ అవుట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్. సో ఫ్యూయల్ కంట్రోల్ వాల్వ్ ని మనం అడ్జస్ట్ సరిగ్గా చేయకపోయినా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ వస్తుంది. సో దానివల్ల ఫ్యూయల్ యొక్క ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ స్ట్రెయినర్స్ డర్టీ. సో ఫ్యూయల్ మనం సరిగ్గా స్ట్రెయిన్ చేయకపోతే డర్టీ పార్టికల్స్ అనేవి కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతాయి. సో దానివల్ల మనకి కార్బన్ డిపాజిట్స్ ఉంటాయి. సో వన్స్ కార్బన్ డిపాజిట్స్ ఉన్నాయి అంటే మనకి ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ ఆర్ కంప్రెసర్ డ్యామేజ్. సో ఫ్యూయల్ పంప్ డ్యామేజ్ అయినా లేకపోతే కంప్రెసర్ డ్యామేజ్ అయినా కూడా మనకి ఫ్యూయల్ ప్రెషర్ అనేది లాసెస్ అక్కర్ అవుతుంది. నెక్స్ట్ లైట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, మనకి ఫెయిల్యూర్ ఫ్లైట్స్ ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఫౌల్టీ స్పార్క్ ప్లగ్. సో స్పార్క్ ప్లగ్ ఫాల్ట్ ఏమైనా ఉన్నా కూడా. కంబషన్ ఛాంబర్ క్రాసెస్ 5 ట్యూబ్ అవుట్ ఆఫ్ ద స్పేస్. సో కంబషన్ ఛాంబర్ 5 ట్యూబ్స్ కి ఎక్కువగా స్పేస్ అనేది అక్కర్ అయినా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కంట్రోల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో ఎలక్ట్రికల్ కంట్రోల్. నెక్స్ట్ ఫ్యూయల్ ప్రపోర్షన్ అవుట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో ఫ్యూయల్ ప్రపోర్షన్స్ అంటే ఫ్యూయల్ టు ఎయిర్ ప్రపోర్షన్స్ అండి. నెక్స్ట్ ఫ్యూయల్ అటమైజింగ్ ఎయిర్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్స్. సో ఫ్యూయల్ అటమైజేషన్స్ అనేవి ఈక్వల్ 15:1 రేషియో ఉండాలండి. దానికన్నా ఎక్కువ ఉండే అటమైజేషన్స్ అనేవి స్మాల్ పార్టికల్స్ కింద స్ప్లిట్ అప్ అవ్వకపోయినా. నెక్స్ట్ బర్నర్స్ ఆర్ నాజిల్స్ డర్ట్ ఆర్ బర్న్. సో బర్నర్స్ అనేవి ఆర్ నాజిల్స్ అనేవి డర్టీగా ఉన్న లేకపోతే రాన్ అయినా మనకి లైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండి. ఓకే, నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ డ్యామేజ్. నెక్స్ట్ మిషన్ హంటింగ్. ఓకే, వాన్ గవర్నర్ అండ్ కంట్రోల్ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఫౌల్టింగ్ ఆఫ్ ఫ్యూయల్ కంట్రోలర్స్. సో ఫ్యూయల్ యొక్క కంట్రోలర్స్ ఫాల్ట్ అవుతాయి. ఫాల్టేషన్స్ ఆఫ్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ కంట్రోలర్స్, హైడ్రాలిక్ కంట్రోలింగ్ వాల్వ్స్, లీకేజెస్ ఆర్ స్ట్రెయినర్స్ డర్టీ. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ ఆయిల్ ప్రెషర్. సో ఆయిల్ యొక్క ప్రెషర్ ఎప్పుడు మనకి లాస్ అక్కర్ అవుతుందంటే డ్యూ టు ఫిల్టర్స్ సరిగ్గా చేయకపోతే. నెక్స్ట్ పంప్ ఫెయిల్యూర్స్ అంటే లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ ఆర్ ఫ్యూయల్ పంప్ అనేది జరగకపోతే. సో లీకేజెస్ ఇన్ పంప్స్. సో పంప్ లోపల ఏమైనా లీకేజెస్ ఉన్నా ఆయిల్ యొక్క ప్రెషర్ అనేది వేరీ అవుతుందండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ట్రబుల్ షూట్స్ ఆర్ రెమెడీస్ ఆఫ్ ఏ గ్యాస్ టర్బైన్స్ అండి. ఓకేనా, సో ట్రబుల్ షూట్స్ రెమెడీస్ కి ఒక్కొక్క దానికి మనకి ఎలా వేరియేషన్స్ వస్తున్నాయి అనేది కూడా చూస్తామండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రాబ్లమ్ అండి. సో చూడండి, మనకి గ్యాస్ టర్బైన్స్ లో మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రిపీట్ చేస్తున్నారండి. దాంట్లో ఒక ప్రాబ్లం, ఏ గ్యాస్ టర్బైన్ ప్లాంట్ ఆఫ్ 800 kilowatts కెపాసిటీ టేక్స్ ద ఎయిర్ ఎట్ 1.01 bar and 15 degrees centigrade. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ లో గ్యాస్ టర్బైన్స్ రిప్రజెంట్ చేశారండి. సో గ్యాస్ టర్బైన్స్ యొక్క కెపాసిటీ ఎంత చెప్పారండి? 800 కిలోవాట్స్ అని చెప్పారు. సో 800 kilowatts కి గ్యాస్ కి కంప్రెసర్ ఫస్ట్ ఏంటి, కంప్రెసర్ దగ్గర ఎయిర్ ఎంటర్ అవ్వాలి. సో ఎయిర్ అట్మాస్ఫియర్ ఎయిర్ యొక్క ప్రెషర్ ఎంత ఇచ్చారు? 1.01 bar ఇచ్చారు. అండ్ టెంపరేచర్ ఎంత రిప్రజెంట్ చేశారు? 50 degrees centigrade అని. సో ద ప్రెషర్ రేషియో ఆఫ్ ద సైకిల్ ఈస్ 6. సో ప్రెషర్ రేషియో అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ప్రెషర్ రేషియో ఎంత ఉంది? అవుట్పుట్ ప్రెషర్ బై ఇన్పుట్ ప్రెషర్ ఇస్ 6 అండి. అండ్ ద మాక్సిమం టెంపరేచర్ లిమిట్ టు 700 degrees centigrade. సో ఇన్లెట్ 15 degrees centigrade అండి. అవుట్లెట్ దగ్గర మాక్సిమం ప్రెషర్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ is 700 degrees centigrade అండి. A generator of 75% effectiveness is added to the plant to increase the overall efficiency of the plant. సో మనకి రీజనరేటర్ యూజ్ చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది 75% ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అనేది మనకి యాడ్ చేయడం వల్ల ప్లాంట్ కి ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే మనకి గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ లో రీజనరేటర్ 75% ఎఫెక్టివ్నెస్ అనేది యూజ్ చేశారు. ద ప్రెషర్ డ్రాప్ ఇన్ ద కంబషన్ ఛాంబర్ ఈస్ 1.01 bar. ఓకే, సో కంబషన్ ఛాంబర్ లో మనకి ప్రెషర్ ఎంత రెడ్యూస్ అయింది అన్నారు? 1.01 bars రెడ్యూస్ అయింది అన్నారు. యాజ్ వెల్ యాజ్ ద రీజనరేటర్ ఈజ్ ఆల్సో 1.01 bar.
సో రీజనరేటర్ నుంచి కూడా మనకి ఎంత లాసెస్ అక్కర్ అవుతుంది అన్నారు 1.01. సో కంబషన్ ఛాంబర్ అండ్ రీజనరేటర్ నుంచి 0.14 bars అనేవి ప్రెషర్ వేరీ అవుతుంది. Assume isentropically efficiency of the compressor is 80% and turbine is 85%. ఓకే, కంప్రెసర్ యొక్క ఎఫిషియన్సీ ఐసెంట్రోపికల్ గా ఎంత అంటే 80% అండ్ టర్బైన్ ఎఫిషియన్సీ ఇస్ 85%. మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? ప్లాంట్ థర్మల్ ఎఫిషియన్సీ. సో ఓవరాల్ గా ప్లాంట్ లో థర్మల్ ఎఫిషియన్సీ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ నెగ్లెక్టింగ్ ద మాస్ ఆఫ్ ద ఫ్యూయల్ యొక్క మాస్ ఆఫ్ ద ఫ్యూయల్ ని మనం నెగ్లెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ ని మనం డిరైవ్ చేయమన్నారండి. ఓకేనా, సో ప్రాబ్లం ఇదండి. సో మనం ఫస్ట్ టీఎస్ గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటే చూడండి. సో మన ఇనీషియల్ గా మనకి ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత అండి? 2 ప్రెషర్ లైన్స్, ప్రెషర్ ఈస్ 1.01. సో కంప్రెస్ చేసిన తర్వాత ప్రెషర్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? P2, అంటే P2 ఈస్ 6 bars అండి. సో ఇనీషియల్ ప్రెషర్ P1 ఈస్ 1.01 bar అండ్ ఫైనల్ కంప్రెసర్ ప్రెషర్ ఈస్ 6 bars అండి. సో మనకి ప్రెషర్ రేషియో ఎంత ఇచ్చారండి? 6 ఇచ్చారు. సో అవుట్పుట్ బై ఇన్పుట్ ప్రెషర్స్ అండి. నెక్స్ట్ ప్రెషర్ వేరియేషన్స్ ఎంత చెప్పారండి? 0.15 bars అనేవి ప్రెషర్ వేరియేషన్స్ వచ్చినాయి అండి. ఓకేనా, సో చూడండి. సో గివెన్ డేటా ఇనీషియల్ టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ టు 15 degrees centigrade. సో 15 plus 270 is 3 is 288 Kelvin. And initial pressure P1 is 1.01 bar. Okay. So final pressure P2, outlet pressure P2 calculate చేయాలి కదండి. సో outlet pressure P2 ఎంత అండి? Pressure ratio P2 by P1 is equal to 6 అండి. సో P2 implies P1 into pressure ratio. So P1 1.01 into 6, it implies 6.06 bars అండి. Okay. Next pressure at the point 4 is, సో మనకి ఫైనల్ ప్రెషర్ నుంచి ఎంత డ్రాప్ అయిందన్నారు అంటే రీజనరేషన్ వల్ల 0.14. సో 6.06 మైనస్ 0.15 దట్ ఇంప్లైస్ 5.191 bars అండి. మనకి ప్రాసెస్ అనేది 1-2 ప్రాసెస్ ఏం చెప్పారండి? 1-2 ప్రాసెస్ ఇస్ ఐసెంట్రోపికల్ లా అనేది మనకి అప్లికబుల్ చేస్తున్నాం. సో ఇనీషియల్ టెంపరేచర్ T1 ఇచ్చారు. ఓకే, సో మనకి ఐసెంట్రోపికల్ లా T2 డాష్ అంటే టెంపరేచర్ ఎట్ కంప్రెసర్ మనం T2 డాష్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే T1 into pressure ratio to the power of gamma minus 1 by gamma. మనం ఎయిర్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇనిషియల్ టెంపరేచర్ T1 is 280 Kelvin and pressure ratio is 6 and gamma value is 1.4 for air. So 1.4 minus 1, 0.4 by 1.4 value is 0.286 అండి. సో 288 into 6 to the power of 0.286 is 480 Kelvin అండి. ఓకేనా, సో చూడండి మనకి కంప్రెసర్ యాక్చువల్ టెంపరేచర్ రియల్ టెంపరేచర్స్ క్యాలిక్యులేట్ చేసాం, ఐడియల్ టెంపరేచర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐడియల్ టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కంప్రెసర్ ఎఫిషియన్సీని యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో కంప్రెసర్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నామో చూడండి. కంప్రెసర్ ఎఫిషియన్సీ ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు? 80% ఇచ్చారండి. సో కంప్రెసర్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటండి? యాక్చువల్ బై ఐడియల్ అని. సో యాక్చువల్ టెంపరేచర్ ఇస్ T2 dash minus T1 by ideal is T2 minus T1 అండి. సో ఆల్రెడీ మనకి T1 తెలుసు అండ్ T2 dash తెలుసు అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కంప్రెసర్ తెలుసు అండ్ అన్నోన్ పారామీటర్ ఏంటి అండి? ఇక్కడ T2 క్యాలిక్యులేట్ చేయాలి. సో T2 ఐడియల్ టెంపరేచర్ ఆఫ్ ఎ కంప్రెసర్ T2 is equal to T1 plus efficiency of the compressor into T2 dash minus T1. So substituting the value of T1 as 288 Kelvin and efficiency of compressor as 0.8 and actual temperature of a outlet temperature of a compressor is 480 Kelvin and initial temperature is 288. Substitute చేసుకుంటే మనకి T2 ఎంత వస్తుందండి? 528 Kelvins అండి. నెక్స్ట్ ప్రెషర్ ఎట్ 0.3. సో మనకి ప్రాసెస్ లో ఏం చెప్పారండి? మనకి అవుట్లెట్ ప్రెషర్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళారు? రీజనరేటర్ యూజ్ చేశారు అని చెప్పారు. సో రీజనరేటర్ వల్ల మనకి రీజనరేటర్ లో మనకి 0.15 bars ప్రెషర్ అనేది కంబషన్ ఛాంబర్ అండి. నెక్స్ట్ 2 to 3 కంబషన్ ఛాంబర్ లో మనకి ఎంత వేరియేషన్ వచ్చింది అన్నారు? 0.15 అండి. సో P3 మైనస్ P3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ప్రెషర్ P2 మైనస్ రెడ్యూస్ అండ్ ప్రెషర్ 0.15 దట్ ఇంప్లైస్ 5.91 bars అండి. నెక్స్ట్ ప్రెషర్ ఎట్ 0.4. సో ఫోర్త్ పాయింట్ దగ్గర మనకి ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామండి? సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ మనకి వేరియేషన్ రీజనరేషన్ వల్ల వచ్చిన వేరియేషన్ ప్రెషర్. సో ఎంతండి? 0.15 దట్ ఇంప్లైస్ 1.16 bar అండి. ఓకే, సో మనకి ప్రాబ్లం అనేది ఐసెంట్రిపికల్ ప్రాసెస్ 4 to 5 రీజనరేషన్ అండి.
So regeneration temperature T5 dash is equal to T4 by P3 by P4 whole to the power of gamma minus 1 by gamma. So T4 ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎంత వేరియేషన్, మాక్సిమం టెంపరేచర్ 700 అన్నారు. ఓకే, సో అవుట్లెట్ టెంపరేచర్ 700. సో 700 ప్లస్ 2 కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్స్ కన్వర్ట్ చేస్తాం. సో 700 ప్లస్ 273 by pressure P3 is 5.91 by P4 is 1.16 whole to the power of gamma value is 1.4 minus 1 by 1.4. That implies 0.286. So values calculate just T5 dash is 612 Kelvin. And next, efficiency of the turbine. So efficiency of the turbine already problem la enta ichcharandi, 85% andi. So efficiency of the turbine ela calculate chesamu, ideal by actual andi. Okay, so ideal manki input temperature T4 minus T5 by T4 minus T5 dash. Okay, దాని నుంచి మనకి యాక్చువల్ టెంపరేచర్ ఐడియల్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో T5 is equal to T4 minus efficiency of turbine into T4 minus T5 dash. So we know the temperature of T4 is 973 అండి, మన ప్రాబ్లమ్ లో ఇచ్చేసారు. ఎఫిషియన్సీ ఆఫ్ ద టర్బైన్ ఈస్ 0.85 T4 వాల్యూ అండ్ T5 డాష్ ఇప్పుడు సారీ మనం క్యాలిక్యులేట్ చేసామండి 612 అండి. సో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 666 కెల్విన్. సో మనకి ఓవరాల్ థర్మల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమని. సో థర్మల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటండి, వర్క్ బై మనకి హీట్ అండి. సో వర్క్ ఓవరాల్ వర్క్ నెట్వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, వర్క్ డన్ బై ద టర్బైన్ మైనస్ వర్క్ డన్ బై ద కంప్రెసర్. సో టర్బైన్ వర్క్ మైనస్ కంప్రెసర్ వర్క్ అండి. ఓకే, సో మనకి టర్బైన్ వర్క్ కావాలి అనుకుంటే ఫస్ట్ మన టర్బైన్ వర్క్ ఫార్ములా ఏంటండి, వర్క్ డన్ బై ద టర్బైన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎంసిపి అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్. ఓకే, కాన్స్టెంట్ ప్రెషర్ కి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి T4 మైనస్ T5 టర్బైన్ కి. కానీ మాస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి సిపి ఆఫ్ T4 మైనస్ T5. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ ని 1 బార్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నామండి. సో T4 ఈజ్ 973, T5 ఈజ్ 666. సో వర్క్ డన్ బై ద టర్బైన్ ఈజ్ 307 కిలో జౌల్స్ పర్ కెల్విన్ అండి. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, వర్క్ డన్ బై ద కంప్రెసర్ డబ్ల్యూసి ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి T2 మైనస్ T1 అండి. సో కంప్రెసర్ కి. సో మాస్ ని మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం. వర్క్ డన్ బై ద కంప్రెసర్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ T2 మైనస్ T1. సో సిపి ఈస్ 1 kilojoules per kg Kelvin, T2 is 528 Kelvin and T1 is 288 Kelvin. So work done by the compressor is 240 kilojoules per Kelvin అండి. సో నెట్ వర్క్ డన్ ఎంత వస్తుందండి, 307 మైనస్ 240, దట్ ఇంప్లైస్ 67 kilojoules per Kelvin. నెక్స్ట్ హీట్ సప్లై క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎంసిపి T4 మైనస్ T3 అండి. సో ఆల్రెడీ మనకి T4 వాల్యూ తెలుసుంది, ఇంకా అన్నోన్ క్వాంటిటీ ఏంటంటే T3 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ T3 ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ రీజనరేటర్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా. ఎఫెక్టివ్నెస్ ఎంత ఇచ్చారంటే 75%. సో ఎఫెక్టివ్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, T4 మైనస్ T5 బై T4 మైనస్ T5 డాష్. సో దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి T3 టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, T3 ఈజ్ ఈక్వల్ టు T2 ప్లస్ 0.75 ఇంటూ T5 మైనస్ T2. ఓకే, సో దాని నుంచి టెంపరేచర్ ద కంబషన్ ఎంత వచ్చిందండి, 631.5 కిలోవాట్స్ అండి. సారీ 631.5 అండి. ఓకే, సో చూడండి మనకి దాని నుంచి థర్మల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుట్పుట్ ఎంత వచ్చిందండి, 67 నెట్ వర్క్ అవుట్పుట్. సో హీట్ సప్లైడ్ ఈజ్ 341.5 kilojoules per kg Kelvin. So 67 by 341.5, that implies 0.196. So effective thermal efficiency ఎంత అండి, 19.6% అండి. ఓకే, థ్యాంక్స్.